ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ ఆధ్వర్యంలో ఎక్స్ప్రోలింగ్ డ్రోసోఫిలా ఏ వర్క్ షాప్ అండ్ మోడల్ ఆర్గనిజం అనే అంశంపై 2 రోజుల జాతీయ వర్క్ షాప్ ను నిర్వహించారు. వర్క్ షాప్ కు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్రోసోఫిలా వల్ల మానవ శరీరంలో వచ్చే రోగాల గురించి, దానికి చేసే చికిత్స పద్ధతుల గురించి ప్రధానంగా ఈ వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగిందన్నారు. దేశంలో దీనిపై చేసే పరిశోధనలు గాని, పరిశోధకులు చేసే లాబొరేటరీ తక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ పరిశోధనలు చేయడానికి అవసరమైన లాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉస్మానియా యూనివర్సిటీకి అందిస్తున్నామని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఉన్నత పరిశోధనల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీలో కాన్ఫరెన్స్లో, సెమినార్లలో ఒక పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. Currently, he is a senior professor of civil engineering at the University College of Science. He has served in various academic and administrative roles in very significant. 2 days national workshop on డ్రోసోఫిలా అనే టాపిక్ పైన వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ టాపిక్ ఏంటంటే ముఖ్యంగా ఈ డిసీజెస్ యొక్క రీజన్స్ను ఐడెంటిఫై చేయడంతో పాటు ట్రీట్మెంట్ మెథడ్స్ కూడా సజెస్ట్ చేస్తుంది. ఇది ఇండియాలో కొంచెం తక్కువగా ఉన్నది. దీనిపైన రీసెర్చ్ కావచ్చు, ల్యాబొరేటరీస్ కావచ్చు. ఉస్మానియా సిటీ ఈజ్ ఫోర్ ఫ్రంట్ ఇన్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. అండ్ ఎట్ ది సేమ్ టైం మేము ల్యాబొరేటరీస్ అంటే దీనిపైన ఏదైతే అవసరమో ల్యాబొరేటరీస్, ఆ ల్యాబొరేటరీస్ సపోర్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేస్తామని కూడా మేము చెప్పాము. అట్లాగే యూనివర్సిటీలో ఈ మంచి రీసెర్చ్ జరగాలి. దీంట్లో ఈ పర్టికులర్ ఏరియాలో ఏదైతే అంటే గ్యాప్స్ ఉన్నాయో ఈ గ్యాప్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి మా స్టూడెంట్స్ను అంటే ప్రాపర్గా అంటే రీసెర్చ్లో వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ముందు సొసైటికల్ డిసీజెస్ రకరకాలుగా అంటే రీజన్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ కూడా మేము కనుక్కుంటామని చెప్పేసి మేము ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అట్లాగే జెనెటిక్స్ డిపార్ట్మెంట్లో ఈ మధ్య కాలంలో చాలా వర్క్షాప్స్, కాన్ఫరెన్సెస్, సెమినార్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలోనే ఒక పండగ వాతావరణం. ఎక్కడ చూసినా కాన్ఫరెన్సెస్, సెమినార్స్, వర్క్షాప్స్ అనేది కంటిన్యూస్గా జరగడం చాలా ఒక శుభ సూచకం. మా దగ్గర ఒక అకాడమిక్ వాతావరణం నెలకొంది. పండగల సీజన్ కాబట్టి ఇప్పుడు మా ఉస్మానియాలో కూడా ఒక పండగల అంటే అకాడమిక్ జాతర అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఫ్యాకల్టీ అందరూ కూడా ముందుకొచ్చి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రొయాక్టివ్గా ఉండి ఒక యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు రకరకాల అంటే అంశాలపై చర్చించడానికి ఒక వేదిక తయారైంది. ఇది ఒక శుభ పరిణామం. ఇట్లాగే ముందుకెళ్ళాలి.